ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కస్టడీలో హెచ్డి ప్రింట్ సినిమా పైరసీపై అతడు నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ను హ్యాక్ చేసిన ఐబొమ్మ రవి హెచ్డి ఫార్మాట్లో సినిమాలను రికార్డ్ చేశాడు. వాటిని టెలిగ్రామ్లో విక్రయించి కోట్లు కూడబెట్టాడు. పైరసీ కోసం హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాడు. పైరసీ లింక్ అప్లోడ్తో $100 to $300 వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ఐబొమ్మ రవిని మూడోసారి 12 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఎట్టకేలకు మొదటి రోజు కస్టడీలోనే సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఐబొమ్మ రవి నుండి కొంత సమాచారాన్ని అయితే రాబట్టారు. అయితే శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినటువంటి ఐబొమ్మ రవి వాటిని ఐబొమ్మలో అప్లోడ్ చేసి బెట్టింగ్ ద్వారా వచ్చినటువంటి యాడ్స్ ని ఆ యాడ్స్ ద్వారా వచ్చినటువంటి నగదును ఇతను ఇతరత్ర అకౌంట్లు కూడా జమ చేసినట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ కేసులో టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీకి పాల్పడ్డాడు. సినిమా అంటే ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏదైతే ప్రింట్ వీళ్ళు రికార్డ్ చేసి పంపించినటువంటి సినిమాలు తీసుకొని వాటిని హెచ్డి ప్రింట్ల రూపంలో మార్చి దాంట్లో ఐబొమ్మ కావచ్చు ఇతరత్ర టెలిగ్రామ్ యాప్స్ లో కూడా వీటిని మొత్తం కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక దశలో క్యూబ్ నెట్వర్క్ సైతం ఐబొమ్మ రవి హ్యాక్ చేశాడనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి దాన్ని హెచ్డి ఫార్మేట్ లో రికార్డ్ చేసిన తర్వాత వాటిని ఐబొమ్మలో కూడా అప్లోడ్ చేసినట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఇక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన ఎక్కువగా నిఘా పెట్టారు. ఇతను సంపాదించినటువంటి నగదు కేవలం రవి మాత్రమే వాటిని వినియోగించుకున్నాడా లేకుంటే ఇతరత్ర అకౌంట్లకు ఏమైనా జమ అయ్యాయన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ 12 రోజుల కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు కూడా బయటపడే అవకాశం అయితే కనపడుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.